జరగనున్న మాదిగల ధర్మయుద్ధం బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్లతో పాటుగా వివిధ పార్టీల నాయకులు కూడా హాజరు కానున్నారు. దీంతో పరేడ్ గ్రౌండ్స్ లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఓవర్ టు యు. లక్ష్మి, శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ ఈరోజు సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో ధర్మయుద్ధం పేరిట ఆ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి సభ కోసం ఇప్పటికే ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఈ అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవడానికి ఇక్కడికి చేరుకుంటున్నారు. మనతో పాటు ఇక్కడ మాదిగ యువసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సార్, ఏంటి ఈ రోజు ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి? ఈ రోజు సభ పెట్టబోతున్నారు. మాదిగల యొక్క మరియు ఉపకులాల యొక్క ఎస్సీలో ఉన్నటువంటి రిజర్వేషన్లు వర్గీకరణ సాధించేంత వరకు ఆ పోరాటం ఆగదని, అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షతకు వ్యతిరేకంగానే గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగల ధర్మయుద్ధ మహాసభ నేడు పెరేడ్ గ్రౌండ్ లో లక్షలాది మందితో జరగనుంది. ఇప్పటికే చాలా మంది హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లో లక్షలాది మందితో కనీవిని ఎరుగని రీతిలో మా యొక్క సభ జరగబోతుంది. మాజీ ఎంపీ రాజయ్య గారు ఉన్నారు. సార్, ఈ రోజు జరిగే ఈ సభ వేదిక ద్వారా ఎవరెవరు ముఖ్య నాయకులు హాజరవబోతున్నారు? పార్టీలకు అతీతంగా ఇక్కడికి రాబోతున్నారు. ఎవరెవరు రాబోతున్నారు? ధర్మయుద్ధ సమావేశము భూమి దద్దరిల్లే విధంగా, ఆకాశానికి చిల్లులు పడ్డాయా, భూమి ఈనిందా, దండోర గుండె చప్పుడుతో ఈరోజు జన సమీకరణ జరుగుతూ ఉంది. ఢిల్లీ అదిరిపోయే విధంగా ఈరోజు సంకేతం ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి దిగ్విజయ్ సింగ్ గారు, అదే రకంగా బీజేపీ పార్టీ నుంచి వెంకయ్య నాయుడు గారు, ఇతర సిపిఐ సిపిఎం పార్టీల నేతలందరూ కూడా ఈ యొక్క ధర్మయుద్ధానికి వాళ్ళ సంఘీభావం తెలపడానికి ముందుకు వస్తున్నారనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక న్యాయమైన పోరాటం. గత 23 సంవత్సరాలుగా నిరంతరంగా సాగుతున్న పోరాటానికి ఇది అంతిమ దినంగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా రిజర్వేషన్ సాధించి తీరుతాము. మనం చూస్తున్నాం, విజువల్స్ లో చూస్తున్నాం. మనం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున పూర్తి చేయడం జరిగింది. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాదిగ నేతలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఈ వేదిక మీదకి రానున్నారు. ముఖ్యంగా అధికార పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు, దత్తాత్రేయతో పాటు సిపిఎం నుంచి సీతారాం యేచూరితో పాటుగా సిపిఐ పార్టీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి లాంటి నాయకులు కూడా హాజరవబోతున్నారు. మరికొద్దిసేపట్లో అంటే ఇప్పటికే పోలీసులు లోపలికి పబ్లిక్ ని అలో చేయడం జరిగింది. పెద్ద ఎత్తున లోపలికి పెరేడ్ గ్రౌండ్ లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ నుంచి సభా వేదిక నుంచి నేతలు ప్రసంగించనున్నారు. లక్ష్మి, అయితే సతీష్, ఈ మాదిగల ధర్మయుద్ధం వేదిక సభాముఖంగా అంటే ఈ మాదిగలు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఈ ధర్మ యుద్ధం వేదిక ద్వారా సింగిల్ ఎజెండాతో వీళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టి, అదేవిధంగా ప్రవేశపెట్టడమే కాకుండా ఆమోదింప చేయాలని చెప్పి కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఈ మాదిగ మరియు దానికి సంబంధించినటువంటి ఉపకులాలకు సంబంధించినటువంటి ఈ ధర్మయుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, ఏంటి ఇక్కడ ఈ రోజు జరగబోయేటటువంటి సభ వేదిక ద్వారా ఏ విధమైనటువంటి ఎజెండాను మీరు తీసుకోబోతున్నారు? ఎస్సీ వర్గీకరణకి పార్లమెంట్ నేటి జరగబోయే పార్లమెంట్ చట్టబద్ధత కల్పించాలంటే మా ప్రధాన డిమాండ్. మాకు ఒకే ఒక అజెండా ఉన్నది. మా నాయకుడు ఇచ్చినటువంటి పిలుపును మేము తూచ తప్పకుండా పాటిస్తున్నాం. వి మస్ట్ వాంట్ సోషల్ జస్టిస్, ఏబిసిడి కేటగిరైజేషన్. ఇప్పుడు భారతదేశంలో, దక్షిణ భారతదేశం నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు వస్తా ఉన్నారు. రాత్రి నుంచే కర్ణాటక రాష్ట్రం సంబంధించినటువంటి వాళ్ళంతా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ మా ప్రధాన ధ్యేయం. అది చెప్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రధాన ధ్యేయంగా సింగిల్ ఎజెండాతో ఈ రోజు ఈ వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తాము అల్టిమేటం ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పబోతున్నాం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సతీష్.